రామ హరే కృష్ణ అంటూ ఏ తీర్థయాత్రలకు వెళ్లి తన సరదా తీర్చుకోవాలి కానీ తన చాదస్తంతో మన సరదా తీర్చకూడదు. అలా తీరుస్తే ఎలా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుల్ని నేను అగ్ని నిప్పు బొగ్గు బూడిది కాదురా, ఆయన మంట. ఎస్ఐ మంట. మంట అదేంటి సార్? మంచోళ్ళకి చలి మంట, చెడ్డోడికి చితి మంట. రిలాక్స్ అంటారా, కూర్చోండి. ఇక్కడ దాకా ఇరిగిపోద్ది లేకండి. నగరంలో 4 ATM దొంగతనాలు, 4 చైన్ స్నాచింగ్లు జరిగినాయంట. అనుమానం వచ్చి మిమ్మల్ని పిలిపించాను. మర్యాదగా చెప్పండి ఎవరు చేశాడు? మేము చేయలేదు సార్, మాకేం తెలియదు సార్. దొంగోడు చెప్పగానే ఫస్ట్ డైలాగ్ ఇదేరా, రొటీన్ డైలాగ్. కొత్తగా ట్రై చేయండి రా. మేమే చేసాం, ఏం పీకుతా? అంత మాట ఏమిట్రా? కొత్తగా ట్రై చేయమన్నారు కదా సార్. ఎవడో చెప్పండి. గోల్డ్ పీకేస్తే ఏమనుకున్నారో? మీకు అంత శ్రమ అక్కర్లేదు సార్. రే పీకిచ్చేయండి. ఇదిగోండి. ఎలా పీకిచ్చేసారా? ఓ రోజు మెల్లో గోల్డ్ పీకేవాళ్ళం, గోల్డ్ పీకేవటం లెక్క సార్. మీకు ఎలా కదరా మీకు. హలో, ఎస్ సార్, ఓకే సార్. ఏంటి సార్? ఇవాళ స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారంట. వచ్చిన తర్వాత మాకు జిప్పాక చిప్పాక. ఏ బామ్మ పక్క జరుగు, మా స్పెషల్ ఆఫీసర్ గారు వస్తున్నారు ఇవాళ. కాదు, పక్క జరుగు, మా స్పెషల్ ఆఫీసర్ గారు వస్తున్నారట. నువ్వు స్పెషల్ ఆఫీసర్ ఏంటే? డాక్టర్ ఒక 1 month లో పుట్టుకుని పోద్దానంటే నీకేమైనా కోరికలు ఉంటే చెప్పవే తీరుస్తాను అని అన్నాను సార్. అంతే, పోలీస్ ఆఫీసర్ అవ్వాలరా అని అందే. పెద్దోళ్ళు కాళ్ళు ఎలా పట్టుకుని 1 day పోలీస్ ఆఫీసర్ చేశాను సార్. నువ్వు వెళ్ళైతే నేను చూసుకుంటాను. ఏంటి మంచి పేరు వెనక వేసుకుని వస్తాయని చెప్తున్నా. ఏం పేరు నీ పేరు? దశావతారం బామ్మ. ఎత్తు 3 అడుగులు, బరువు 90 కిలోలు. 4th బెటాలియన్, లాస్ట్ బెంచ్, గోల్డ్ మెడలిస్ట్, 4 తులాలు, 4 తులాలు. అయినా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, దీనికి పనికిరావు, నేను ఒప్పుకోను. పతి ప్రాణాలు దక్కించుకున్న సావిత్రి ఏ జాతి? ఏ జాతి? ఇండియాకి వెన్న మీద వచ్చింది సింధూర జాతి. ఏ జాతి? అంతెందుగా ఎక్కడో సాధారణ కుటుంబంలో పుట్టి హీరోయిన్ అయ్యింది, ఎమ్మెల్యే అయ్యింది రోజా గాంధీ జాతి. ఆడజాతి, ఆడజాతి. తెలుసు కదా. 90 ఏళ్ళు మీద పడినా సరే కాకి టోపీ పెట్టుకుని దొంగ వరవల్ని గడగడలాడిస్తుంది ఆవిడ ఏ జాతి? ఆవిడెవరు? మామ మరి అనుషేది ఏ జాతి అంటావు? ఏదో గొప్పగా చెప్పలేదైతే. అదే గొప్ప. సరే గాని వీళ్ళు దొంగలు, ATM దొంగతనం చేశాడు ఒకడు. వీళ్ళని కనిపెట్టాలి నువ్వు. దొంగతనం చేశారా? వాళ్ళు అలాగే చెప్తారు బామ్మ దొంగతనం చేయలేదని. నువ్వు ఇంట్రాగేషన్ చేసి వాళ్ళని దొంగోడిని ఎవరు కనిపెట్టాలి. వీళ్ళకి థర్డ్ డిగ్రీ చెయ్యి. వద్దు సార్, వద్దు సార్. ఏ అసలు నువ్వు ఏంటిది? దొంగ ఎవడ కనిపెట్టబడి ఆరలిస్తావండి నువ్వు? అలికింది బామ్మ. ఏమైంది? బొంగుమూట ఏం కాదు, ముందు దొంగ ఎవడ కనిపెట్టు. నీ పేరు నాయనా? చిన్ని కృష్ణ. మీ నాన్న పేరు? ముద్దు కృష్ణ. మీరేమిట్లు? ఏమిట్లు? మీ వాళ్ళమే. ఎక్కడ వెళ్ళిపో. ఆడి పంపించేసేమిటే? అది పెద్ద దొంగ. మనకు మనమే హెల్ప్ తీసుకో. అది పెద్ద దొంగ. చెప్తారా వెళ్ళరా నాయనా? దొంగడు కావాలిగా. నీ పేరేం పేరు? గంగులు మేడం. మీ నాన్న పేరు? బిల్లారంగా. ఇద్దరు నాన్న?
కాదు మేడం, మా ఇంటి పేరు బిల్ల, మా నాన్న పేరు రంగా. వీడెవడా అలా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాడు ఆడదాని కళ్ళలోకి అది అలా కొట్టు. వీడికేమిట్రా పైన మనవలసింది కింద వచ్చింది కళ్ళలోకి చూడకు గుడ్లు పీకేస్తా కళ్ళు ఎవరో కనిపెట్టు మామ ఫస్ట్. రే ప్రాణాలు తీసేస్తున్నావు ఇలా రండి దొంగ చెప్తా అందరూ పంటలేండి చెప్తా నేను దొంగ అంటే ఎలా చేస్తే నువ్వే దొంగ ఆయన ఎస్ఐ మంట మంట. ఎక్కడ మండుతుంది ఎక్కడ మండుతుంది కాదు, నా పేరు ఎస్ఐ మంట అని చెప్తున్నాను. అక్కడ మండుతుందా దొంగ ఎవరో కానీ పెట్టమంటే ఒట్లేంటావంటే పోలీస్ పోలీస్ పోలీస్. ఏమైంది? ఏమైనా బేరం వచ్చిందా బేరం కాదే, కస్టమర్ అనాలి. సారీ, కేసు అనాలి. ఏమైందా నాయనా? మేడం మీరేమో పంపించారా, ఇంటికి వెళ్ళి చూస్తే మా తాత కనపట్టలేదండి. తాతలేడా? ఆ, మీ తాత పేరు ఏం పేరు? మా తాత పేరు గోపాలకృష్ణ. గోపాలకృష్ణ. ఆ, ఏ ఊరా మీది? చౌడవరం. చూడవా? చూడవాళ్ళు ఎక్కడుంటారు? అది ఆ పోస్ట్ ఆఫీస్ ఆ వెనకాల రామాలయం దగ్గర 3వ పెంకుటిల్లు మాదే. పెంగుళిల్లా? నువ్వు ఫీల్ అయిపోయి మెలికలు తిరిగిపోతున్నావంటే వాడి తాతకి నాకు మధ్యలో నడిచిందిరా ఏంటది? లవ్ జర్నీ. ఏంటో చెప్పు. ఆ రోజుల్లో మేమంతా ఆ, రాత్రి బడికి వెళ్ళేవాళ్ళం. మేము మాత్రం బడి వెనక్కి ఏం వెళ్ళేవాళ్ళం. చేసేవాళ్ళు? అక్కడ తాత బామ్మ ఆట ఆడుకునేవాళ్ళం. అదేంటి సార్, అమ్మ నాన్న ఆటగా సార్? అంటే మేము ఒక్కడుగు ముందుకేసారా నాయన? నీ ఫ్లవ్ ఫ్లాష్ బ్యాక్ పక్కన పెడితే వీళ్ళలో దొంగ ఎవడో కనిపెట్టు. నువ్వు ఎక్కడుండగా ఆయన వెళ్ళు. కళ్ళు మూసి ఆ, ఎవరి పేరు చెప్తావో చెప్పు. ఆ. కరెక్ట్ పేరు చెప్తే వాడే దొంగ. కరెక్టేనా? తొందర మూసి మూసి మూసి. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమిటి? గంగులు. పో గంగులు గంగులు పారిపో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమిటి? బామ్మ 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 పారిపో. పోతున్నా. కళ్ళు తెరిచేస్తున్నా. బామ్మ ఏరియాలంతా పారిపోన్నారుగా. హలో. ఏమయ్యా సార్, పంజాబ్ లో రాత్రి ఏటీఎం ఒక ముసలాడు దొంగతనం చేసిందంట బామ్మ. ముసల్దా? సాయంత్రంలోగా బామ్మను పట్టుకోకపోతే నీ ఉద్యోగం పీకేస్తాయేమనుకున్నావు. పట్టుకో. సార్ సార్ సార్, ఇది నాకు పెట్టిన ఫిట్టింగ్. పారిపో. వింత 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 వేడుకైన కొత్త వింత నమ్మరాలి నీ వింత కమ్మనైన కవింత ఆడవేష వేసుకున్న అందగాడి నీ వింత. సాతారం బామ్మ. బాబాయ్ రోజా గారు ఖతర్నాక్ కిలాడి బామ్మ. బాగుంది. నాగబాబు గారు ఆ క్యారెక్టర్ ఇప్పుడు చేసిన ఎంటర్టైనింగ్ గా ఉంటది. సిచ్యువేషనల్ గా బాగుంది, కొట్టడం గానీ, తర్వాత విరి విరి గుమ్మడి పండు. సో బాగా ఎంటైన్ చేసావు. ఎడరా నువ్వు పొద్దున డోర్ కొడతాను. చలపతిరా, సన్నా భూపతిరా. ఆ చేతిలో బాటిల్ ఏంటి, పక్కన అమ్మాయి ఏంటి, ఏంటో ఇదంతా? ఆయన పొద్దున తాగడానికి నీకు అంత అవసరం ఏమొచ్చిందిరా? నేను 2 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏముందని ప్రేమిస్తున్నావు అక్కడ? ఏముందని ప్రేమిస్తున్నావు? ఆయన కాదు, అదే నేను కళ్ళు పడి పట్టించుకోను. నేను ప్రేమించే అమ్మాయి పక్కింట్లో ఉండదన్నయ్య, పేరు ఇంద్రజ. ఆ అమ్మాయికి నా ప్రేమ చెప్పలేక 2 సంవత్సరాల నుంచి తాగుతూనే ఉన్నాను అన్నయ్య. నేను మాట్లాడతాను ఉండు. ఇంద్ర గారు, ఇంద్ర గారు. ఏమైందండి? ఎవరు మీరు? హలో, ఏమైంది? ఏం కావాలి? ఎవరు మీరు? గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వస్తా, డోర్ వేసుకోండి. ఏమా ఇదేదో రేస్ మీలా ఉంటదేమో అనుకున్నాను, ఇది రేస్ గుర్రంలో ఉందేంటి ఇది? నేను వెళ్ళి డోర్ కొట్టి దుప్పటి అడుగుతాను, ఆ గ్యాప్ లో నువ్వు బల్లి, ఆ బల్లే గానీ అమ్మాయి వచ్చి నీ మీద వాళ్తుంది. అంతే. ఇంద్రజ గారు, ఏం కావాలండి? ఒక దుప్పటి ఇస్తే కప్పుకుంటామండి. అందరూ ఇంతేముందండి, తీసుకోండి. మళ్ళీ బల్లి నేను తిండి అడుగుతా. ఈసారి నేనే తిన్నడుతా, నేనే బల్లేస్తాను. సుధీర్, ఇంద్రజ గారు,
ఏం కావాలండి? ఓ దిన్నుంటే ఇస్తారా? తీసుకోండి. అదేంటన్నయ్య, మీటర్ దూరంలో నన్ను వదిలేసి కిలోమీటర్ దూరంలో నిన్ను కౌగిలించుకుంది. నీకు క్లారిటీ కావాలా, అమ్మాయి నీతో దగ్గర అవటం కావాలా? మీరు కూడానా?